2 కేంద్ర మంత్రులు 8 మంది ఎంపీలు ఉన్నప్పటికీ కేంద్ర బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దురదృష్టకరమని కాంగ్రెస్ నాయకులు మండిపడుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడటాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోంది. గిరిజన యూనివర్సిటీ, రామప్ప రామలింగేశ్వర స్వామి దేవస్థాన అభివృద్ధి, సమ్మక్క సారలమ్మ జాతరకు జాతీయ హోదా కల్పించకపోవడం, పసుపు బోర్డుకు బడ్జెట్ విడుదల చేయకపోవడం పట్ల కాంగ్రెస్ నాయకులు మండిపడ్డారు. ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడి ఆకుల అశోక్తో మా ప్రతినిధి సంపత్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు 99 టీవీ. మనం ప్రస్తుతానికి ములుగు జిల్లా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు పైడి ఆకుల అశోక్ గారు మన మధ్య ఉన్నారు. కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన దాంట్లో తెలంగాణకు మొండి చూపడం పట్ల ఈ రోజు కాంగ్రెస్ నాయకుల ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం చేపడుతూ ఈరోజు మన మధ్యలో జిల్లా అధ్యక్షులు గారు వారితో మాట్లాడే ప్రయత్నించాం. చెప్పండి, నిన్న పెట్టినటువంటి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మొండి చూపింది. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణకు పూర్తి స్థాయిలో మొండి చేయి చూపించడము, వారి నిర్లక్ష్యానికి నిదర్శనంగా చెప్పొచ్చు. తెలంగాణపై వారికి ఉన్న చిత్తశుద్ధి ఏంటో తెలియజేస్తున్నది. ఇక్కడ ఏర్పాటు చేసిన పసుపు బోర్డుకు నిధులను కేటాయించడంలో కానీ, గిరిజన యూనివర్సిటీకి నిధులను కేటాయించడంలో కానీ పూర్తిగా విఫలమైనరు వాళ్ళు. ఎటువంటి గిరిజన యూనివర్సిటీకి ఇక్కడ ములుగు జిల్లాలో 211 ఎకరాలు వారికి అప్పగించగా వారు దానికి భవన నిర్మాణానికి కానీ, యూనివర్సిటీ నిర్మాణానికి కానీ ఎటువంటి నిధులను కేటాయించకపోవడాన్ని, మరియు తెలంగాణలో సాగునీటికి కానీ ప్రాజెక్టులకు కానీ ఎటువంటి నిధులను కేటాయించకపోవడం, మారుమూల ప్రాంతాలైన జిల్లాలకు మరియు రోడ్ల నిర్మాణానికి ఎటువంటి నిధులను కేటాయించకపోవడం, ఇట్లా చెప్పుకుంటూ పోతే విద్యారంగానికి కూడా ఐఐటి, ఐఐఎం, నవోదయ స్కూళ్ళకు కూడా ఎటువంటి నిధులను కేటాయించలేదు. ఇలా ప్రతి ఒక్క దాంట్లో తెలంగాణని వివక్షతగా చూడడం, ఎటువంటి నిధులను కేటాయించకపోవడాన్ని మేము పూర్తి స్థాయిలో దీన్ని ఖండిస్తున్నాం. ఓట్ల కోసం మాత్రమే తెలంగాణ మీకు గుర్తుకొస్తుంది, అభివృద్ధి చేయడంలో మాత్రం పూర్తిగా మీరు విఫలమైనరని మరొకసారి తెలియజేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం నుంచి 2 కేంద్ర మంత్రులు ఉండి కూడా, 8 మంది ఎంపీలు ఉండి కూడా మీరు పూర్తి స్థాయి వైఫల్యం చెందినరని మేము మరొకసారి గుర్తు చేస్తున్నాం. అంటే తెలంగాణ కేంద్ర మంత్రులకు కావచ్చు, ఎంపీలకు కావచ్చు, మీరు ఏం వాళ్ళకు తెలంగాణకు ఇప్పటి వరకు బడ్జెట్ ఇవ్వ, అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం గెలవడమే శాపం అంటారా? వాళ్లకు కేవలం ఓట్లప్పుడు మాత్రమే తెలంగాణ గుర్తుకొస్తుంది, అభివృద్ధి అప్పుడు గుర్తుకు రాదు. వీళ్ళు కేవలం ఇక్కడ మాత్రమే ఎంపీలు, కేంద్ర మంత్రులు, ఢిల్లీలో ఎందుకు పనికిరారని మేము తెలియజేస్తాను. మరొక నాయకులు ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఎటువంటి తెలంగాణలో పసుపు బోర్డు కావచ్చు, అటు మేడారం సమ్మక్క సారలమ్మ జాతీయ ఆసియాఖండంలో అతిపెద్ద గిరిజన జాతర కూడా జాతీయ హోదా కల్పిస్తున్నారు. ఇప్పటివరకు ఎటువంటి హామీలు ఇవ్వలేదు. ఎప్పుడైనా దేశం కానీ, రాష్ట్రం కానీ, విలేజ్లైనా, జిల్లాలైనా బాగుపడాలంటే వ్యవసాయ రంగాన్ని మొదటి ప్రాధాన్యత ఇస్తారు. ఈ మొదటి ప్రాధాన్యత తీసుకెళ్ళి లాస్ట్ ప్రాధాన్యత పెట్టిండ్రు. ఎక్కువ అంటే ఈ దేశంలో ఉన్న పంటలు పండే దాంట్లో, వరిధాన్యం పండే దాంట్లో తెలంగాణ ఒకటి. తెలంగాణ రాష్ట్రంలో ఎన్నో నిధులు, ఎన్నో మన దగ్గర ఉన్నటువంటి సంపద ఉంది. ఈ సంపద మీరు అన్నట్టు బజారం ఉక్కు ఫ్యాక్టరీ కావచ్చు, పసుపు బోర్డు కావచ్చు, ఇటు చూసుకుంటే గిరిజన యూనివర్సిటీ, ఇలాంటి మెయిన్ వాటికి కూడా బడ్జెట్ కేటాయించలేదు కేంద్ర ప్రభుత్వం. ఎలా మీరు ఇక్కడ మనం గమనిస్తే పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ ఏ రాష్ట్రంలో ఉంటో అక్కడ బడ్జెట్ కేటాయించకుండా వివక్షత చూపుతుందనడానికి మరొకసారి రుజువు జరిగింది. ఈ రకంగా చూసుకుంటా పోతే ఇక్కడ ఒక గిరిజన యూనివర్సిటీ కాదు, మన పక్కనే ఉన్న మేడారం జాతర కూడా జాతీయ హోదా కల్పించాలనే ఉద్దేశంతో చాలా సార్లుగా డిమాండ్ అది తెరపైన ఉన్నది. దాన్ని కూడా విస్మరించిల్లు. రైల్వేకి సంబంధించి దాన్ని విస్మరించిల్లు. ఉక్కు కర్మాగారం బయ్యారం సంబంధించి దాన్ని విస్మరించిల్లు. మొత్తాన్ని తెలంగాణ ప్రజలను మరొకసారి అవమానించిల్లు, వంచిల్లు అనడానికి ఈ యొక్క బడ్జెట్ నిదర్శనం. అంటే మన తెలంగాణలో అత్యధికమైన మళ్ళీ సంపదలు అటువంటి యునెస్కో గుర్తింపు పొందినటువంటి రామప్ప రామలింగేశ్వర స్వామి ఇక్కడ ఉంది. అక్కడికి మనకు రైల్వే కూడా బయ్యారం నుంచి ఇటు మేడారాన్ని కూడా రైల్వే ఏర్పాటు చేస్తాం. దానిపై కూడా ఎటువంటి వారు స్పందించలేదు. ఎలా మీరు దీని మీద మాట్లాడుతున్నారు? ఇక్కడ మన ఒక తెలంగాణ ఉన్నటువంటి ములుగు జిల్లానే కాదు, వాస్తవానికి ఇక్కడ నుంచి వెళ్ళి ఇప్పుడు మా జిల్లా అధ్యక్షుడు చెప్పినట్టు ఇక్కడి నుంచి వెళ్ళి రూపాయి తీసుకొని, పన్నుల రూపకంగా రూపాయి తీసుకొని ఇక్కడ ఒక 40 పైసలు 48 పైసలు మాత్రమే ఇటు కేటాయించడం జరిగింది. మన నుంచి వెళ్ళి ఇంత పెద్ద సిటీగా, సెంట్రల్లోనే దేశంలోనే 2వ సిటీగా పేరుగాంచిన హైదరాబాద్ను కూడా విస్మరించిండు. అక్కడ త్రిపురాను కూడా అనేక సార్లు ముఖ్యమంత్రి మంత్రివర్గంతో పోయి ఆ శాఖలకు సంబంధించిన మంత్రులకు కానీ, మన ప్రధానమంత్రికి కానీ, అమిత్ షాకి కానీ ఇక్కడ ఉన్న అవసరాల రీత్యా మాకు నిధులు కేటాయించాలని చెప్పినప్పటికీ కూడా వారు దాన్ని పక్కన పెట్టి కూలిపోయినాక కూడా ఇప్పుడు ఇక్కడ ప్రజానికం 8 మంది ఎంపీలను ఇచ్చినప్పటికీ
ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ కూడా మన దగ్గర నిధులు సాధించడంలో వాళ్ళు పూర్తిగా విఫలమైనలు. దీన్ని తెలంగాణ ప్రజానికం పూర్తి స్థాయిలో గమనిస్తాను, రాబోయే రోజులలో తరిమి కొడతారని చెప్పి ఈ సభ ముఖం తెలుసుకుందాం. ఓకే రైట్. మనం చెప్పుకున్నట్లయితే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడం పట్ల ఈరోజు కాంగ్రెస్ నాయకులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అంతేకాకుండా తెలంగాణలో ఉన్నటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు, 8 మంది ఎంపీలు వీరు కూడా ఇప్పటివరకు స్పందించకపోవడం పట్ల కాంగ్రెస్ నాయకులు అయితే ఆగ్రహానికి గురవుతున్నారు. ఏదేమైనప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో ఇస్తున్నటువంటి బడ్జెట్ ప్రవేశపెట్టకపోవడం చాలా బాధాకరం అని చెప్పని కేంద్ర ప్రభుత్వంపై అయితే ఎంతో విరుచుకుపడ్డారని చెప్పొచ్చు. కెమెరామెన్ రవీందర్తో సంపత్, 99 టీవీ, ములుగు జిల్లా. కొవ్వూరు బీసీ